హాయ్ మామా బ్రోస్, మార్టల్ కంబాట్ 1 ఇది ఈ రోజు రిలీజ్ అయిన పార్ట్ 2 రివ్యూ అయితే కాదు. పార్ట్ 2 రివ్యూ రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ చూసే ముందు ఫస్ట్ పార్ట్ అయితే డెఫినెట్లీ చూడాలి. సో దీని గురించి ఫస్ట్ మాట్లాడేసుకుందాం. యాక్షన్, బ్లడ్, బ్రుటాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మార్టల్ కంబాట్ 2021లో వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా థియేటర్కి వచ్చేసింది. అసలు ఈ ఫస్ట్ పార్ట్ సంగతి ఏంటి, సెకండ్ పార్ట్ చూసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇదంతా కూడా స్పాయిలర్స్ లేకుండా చెప్పేస్తా. మరి మీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మరి ఈ ఫస్ట్ పార్ట్ చూసాక నాకైతే నచ్చింది భయ్య. ఈ సినిమా యాక్షన్ లవర్స్ కోసమే తీశారు. సో చాలా సింపుల్ స్టోరీ, బేసిక్ స్టోరీ ఉంటుంది. అసలు ఈ సినిమాలో స్టోరీ తక్కువ, యాక్షనే ఎక్కువ. ఫైట్స్తో పిచ్చెక్కించేస్తారు అసలు. 1 hour 45 minutes ఉంది రన్ టైము. అందులో ఒక 20 minutes ఏదో స్టోరీ నడుస్తూ ఉంటుంది. మిగతా మొత్తం నాన్ స్టాప్గా ఫైట్సే, యాక్షన్, కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, మనం చూడడం. ఫైట్స్లో ఎక్కడ కటింగ్స్, సెన్సార్లు ఉండవు. కడుపులో కత్తులు దించడం, తలలు తీసేయడం, గుండెలు బయటికి పీకడం, ఇలాంటి నాట్ యాక్షన్తో సినిమా మొత్తం నిండిపోయింది. ఫైట్స్ పరంగా ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్. ఫైట్స్లో వాడిన విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగా వస్తాయి. ఇదంతా గ్రాఫిక్స్ కదా అని ఎక్కడ ఫేక్ అనిపించకుండా ఆ మ్యాజిక్ పవర్స్ని, ఆ రక్తపాతాన్ని చాలా నాట్గా, ఎంగేజింగ్గా చాలా బాగా చూపిస్తారు. మార్టల్ కంబాట్ గేమ్ ఆడిన వాళ్ళందరికీ కూడా అందులో ఉండే వైలెన్స్ ఎట్లా ఉండదో తెలుస్తుంది. ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అవుట్ వరల్డ్ అంటే గ్రహాంతర రాక్షసులు లాంటి వాళ్ళు మన భూమిని కబ్జా చేయాలని చూస్తుంటారు. వాళ్ళు భూమిని సొంతం చేసుకోవాలంటే మార్టల్ కంబాట్ అనే డెత్ మ్యాచ్ టోర్నమెంట్లో వరుసగా 10 సార్లు గెలాలి. ఇప్పటికే 9 సార్లు గెలిచేశారు. ఇంకొకసారి గెలిస్తే మన భూమి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళని ఆపడానికి తయారైన మన లోకల్ హీరోల గ్యాంగ్కి వాళ్ళ మధ్య జరిగే రక్తపాతమే ఈ సినిమా. సింపుల్గా చెప్పాలంటే విలన్లు భూమి మీదకి రావడం, మనోళ్ళు ఒక టీమ్గా మారి వాళ్ళని ముక్కలుగా కోసి నరికేయడం అంతే. క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా సబ్-జీరో, స్కార్పియన్, ఈ రెండు కూడా బాగున్నాయి. అండ్ హీరో కోల్ యంగ్ మూవీ మొత్తానికి ఇదే పెద్ద మైనస్ అనిపిస్తుంది. హీరో అన్న ఫీలింగే నాకు రాలే. మొహంలో ఎక్స్ప్రెషన్ సరిగా ఉండవు. ఆ క్యారెక్టర్కి సరైన ఎమోషన్ లేదు. సైడ్ క్యారెక్టర్స్ అయిన సబ్-జీరో క్యానోలు ఇచ్చిన ఇంపాక్ట్లో 10% కూడా ఇవ్వలేకపోయాడు. ఇక క్యానో వాడొక వెధవ. ఈ టైమింగ్, పంచ్ డైలాగులు సినిమాలో మంచి రిలీఫ్ ఇస్తాయి. సీరియస్ సిచ్యువేషన్లో కూడా వీడు చెప్పే సెటైర్లు చాలా బాగా పేలుతాయి. ఇక సోనియా, జాక్స్, లియూ కాంగ్ అండ్ కుంగ్లవ్, లార్డ్ రైనన్ ఓకే వీళ్ళందరూ ఓకే అనిపించింది. ఈ ఫస్ట్ పార్ట్కి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3.25 out of 5. సరే, వీడియో ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మార్టల్ కంబాట్ 2 చూసే ముందు ఏం తెలుసుకోవాలి, సింపుల్. ఫస్ట్ మూవీలో అసలు మార్టల్ కంబాట్ టోర్నమెంటే జరగలేదు. ఈ విలన్స్ ఉన్నారే, వీళ్ళు చీటింగ్ చేసి ముందే గెలవాలని చూశారు. పార్ట్ 2లో అఫీషియల్గా అస్సలు సిసలైన టోర్నమెంట్ జరగబోతుంది. ఫస్ట్ పార్ట్లో షాంగ్ కుంగ్ అతన్ని చూసాం కదా, కానీ పార్ట్ 2లో అవుట్ వరల్డ్ అసలు రాజు వస్తాడు. ఆడే మెయిన్ విలన్ షావుక్ ఖాన్ రంగంలోకి దిగుతాడు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అంటే ఈ సెకండ్ పార్ట్లో మార్టల్ కంబాట్ యూనివర్స్లో చావ్ అనేది ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ కామా మాత్రమే. అంటే మార్టల్ కంబాట్ అంటేనే ఒక డెడ్లీ టోర్నమెంట్. కానీ ఫస్ట్ పార్ట్ అంతా ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చి అసలు టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకుండానే సినిమా అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ అంతా జస్ట్ సెకండ్ పార్ట్ కోసం చేసిన ఒక పెద్ద సెటప్ మాత్రమే. క్లైమాక్స్లో మన ఫేవరెట్ క్యారెక్టర్ జానీ కేగ్ వస్తున్నాడని ఒక క్రేజీ లీడ్ ఇచ్చి వదిలేశారు ఆ సినిమాని. సో ఈ జానీ కేగ్ ఫస్ట్ సినిమా క్లైమాక్స్లో వీడి పోస్టర్ మాత్రమే చూపిస్తారు. సో మార్టల్ కంబాట్ ఫ్యాన్స్కి వీడొక ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట. ఒక అహంకారం ఉన్న హాలీవుడ్ యాక్షన్ సూపర్ ఫైటర్ ఎలా ఉంటాడో ఈ పార్ట్ 2లో వీడి స్వాగ్ అయితే చూడబోతున్నాం. నేను కూడా వెయిట్ చేస్తున్నా. వీడి క్యారెక్టర్ కార్ల్ అర్బన్, ద బాయ్స్ ఫేమ్ బుల్లీ బుచ్చర్ ప్లే చేస్తున్నాడు. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి ఇది కథ అనమాట. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ నేనైతే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఇష్టపడే వాళ్ళకి ఒక షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కొద్దిగా కామెంట్ కూడా చేయండి, ఏదో ఒకటి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.